ఢిల్లీ పొంగల్ వేడుకల వేదికగా పరాశక్తి సినిమా చుట్టూ ఆసక్తికర పరిణామాలు జరిగాయి. కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొనగా ఈ కార్యక్రమానికి పరాశక్తి హీరో శివకార్తికేయన్ పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. పరాశక్తి సినిమాపై కాంగ్రెస్ అభ్యంతరాల నేపథ్యంలో మోదీ పాల్గొన్న కార్యక్రమంలో శివకార్తికేయన్ కూడా పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు రాజకీయాల్లో పరాశక్తి సినిమా చుట్టూ వివాదాలు రాజుకుంటున్నాయి. పరాశక్తి సినిమాపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ సీనియర్లకు వ్యతిరేకంగా సీన్లు ఉన్నాయంటూ ఆందోళనలు చేస్తోంది. వివాదాస్పద సీన్లు తొలగించాలని డిమాండ్ చేస్తోంది. కాగా 25 కట్లతో విడుదలైన పరాశక్తి సినిమాపై తమిళనాడులో పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులందరికీ హీరో శివకార్తికేయన్ పొంగల్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరిలో సానుకూలత పెరగాలని పిలుపునిచ్చారు. పరాశక్తి సినిమాపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా సినిమాపై ఎలాంటి వివాదం లేదని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, సినిమా చూస్తే పూర్తిగా అర్థం చేసుకుంటారన్నారు. విజయ్ రాజకీయ ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపానని, అతని సినిమా త్వరలో విడుదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. Tamil people are everywhere all over the world. Pongal wishes to everyone. Let's celebrate this Pongal and let positivity spread among us. Thank you. What about, sir, your film controversy? Everyone is No controversy, no controversy. People are understanding it and taking it in the right way, and what we intended, that's reaching the people, and if they watch the film completely, they will understand it. Thank you. No propaganda. I don't have any propaganda also. whatever Congress is claiming. No, they will understand it if they watch the film. Maybe or the second time they will understand it even better. And all of us are brothers, and we are not trying to say anything extra also. Sir, what about Vijay? Vijay is also actor now. He turns into the politician. How do you see this actor become politician? I wished him for his political journey. Personally also and in social media also, and his film it will release soon.